హలో అండి, నా పేరు బాబు యూకే 999. మనం బిగ్ బాస్ 8 వచ్చేస్తుంది. దాని గురించి మనం అప్డేట్స్ అయితే చెప్పబోతున్నాము. సోది లేకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తున్నాం. తొందరగా లేట్ చేయను. డీటెయిల్స్ వచ్చేసి ఈసారి కూడా మన నాగార్జున గారే హోస్టు. ఈసారి 6 ఇయర్స్కి అయితే అగ్రిమెంట్ అయితే అయిపోయింది. మళ్ళీ మా టీవీలోనే వస్తుంది, హాట్స్టార్ డిస్నీలో వస్తుంది. మీకు అన్నపూర్ణ స్టూడియోలోనే షూటింగు, సెట్ కూడా రెడీ అయిపోయింది. అలాగే బిగ్ బాస్ ప్రోమో, నాగార్జున గారి ప్రోమో కూడా రెడీ అయిపోయింది. సో ఇవి మెయిన్ అప్డేట్స్. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరు అంటే ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా వాళ్ళ స్టోరీలు చెప్పను, కంటెస్టెంట్లు మాత్రం చెప్తాను. లాస్ట్లో వచ్చేసి ఒక మంచి విషయం అయితే చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో కంటెస్టెంట్ల పేర్లు చెప్పేస్తాను, వాళ్ళ గురించి డీటెయిల్స్ అయితే చెప్పను నేను, అంతా మీకు బోర్ కొట్టినట్టుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మన నీతోనే డ్యాన్స్ జరుగుతుంది కదా 2.0. సో దీంట్లో వచ్చేసి ఒక 4 పేర్స్ అనమాట. విశ్వానేహ, ఏక్నాథ్ హారిక, నితిన్ అక్షిత, బ్రిట్టుతో వీళ్ళల్లో ఒక 4-5 పేర్స్లోంచి ఒక్క పేరు అయితే కన్ఫామ్గా వస్తుంది నీతోనే డ్యాన్స్ నుంచి. తర్వాత వచ్చేసి అమృత ప్రణయ్ వస్తుంది. తర్వాత వచ్చేసి జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర లేకపోతే బుల్లెట్ భాస్కర్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే కన్ఫాము. తర్వాత కుషిత్ కలం, ఈ అమ్మాయి వచ్చేసి అర్జున్ కళ్యాణ్తో ఒక మూవీ చేసింది హీరోయిన్గా, ఈ అమ్మాయి ఒక కంటెస్టెంట్. తర్వాత బరెలెక్క అయితే 95% కన్ఫాము. తర్వాత కుమారి ఆంటీ కూడా 95% కన్ఫాము. తర్వాత కిరా కార్పి కూడా వస్తున్నాడు. సో తర్వాత వచ్చేసి సురేఖవాణి ఆర్టిస్ట్గా బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ మూవీస్ చేశారు, ఆవిడ కూతురు వస్తున్నారు. మన లాస్ట్ సీజన్లో ఉన్న తనకి మరిదలు అవుతుంది. తర్వాత వచ్చేసి రితు చౌదరి, జబర్దస్త్లో చేసే అమ్మాయి రితు చౌదరి గారు కూడా వస్తున్నారు. తర్వాత జబర్దస్త్ నరేష్ కానీ రియాజ్ కానీ, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ ఇద్దరు రావచ్చు అనుకుంటున్నాను, లేకపోతే నరేష్ అయితే కన్ఫాము. ఒకవేళ ఆర్పీని రియాజ్ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం వీళ్ళ గురించి చెప్తాను, జస్ట్ వీళ్ళ పేర్లు మాత్రం చెప్తాను. తర్వాత వంశీ వారధి, నేత్రా గారి హస్బెండ్, నేత్రా ఫార్మ్స్ ఉంది కదా, నేత్రా గారి హస్బెండ్, వీళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయింది. వంశీ వారధి, నేత్రా గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే కన్ఫామ్గా వస్తారు. సో వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చేసి ఇద్దరు కన్ఫామ్ వస్తారు. తర్వాత యాక్టర్ గారు హేమ గారు వస్తారు. ఆవిడ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా అయితే వైరల్ అవుతుంది. సో అది నిజమా అబద్ధం అనేది అవన్నీ పక్కన పెడితే, సో వాళ్ళిద్దరిలో అయితే ఎవరో ఒకరైతే కన్ఫామ్గా హేమ గారు వస్తారు. తర్వాత వచ్చేసి యాక్టర్ సోనియా సింగ్, ఈ అమ్మాయి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, విరూపాక్ష మూవీలో చేసింది అమ్మాయి. తర్వాత వచ్చేసి హీరో రాజ్ తరుణ్ గారు వస్తున్నారు. తర్వాత బంచిక్ బబ్లు గారు వస్తున్నారు. సో వీళ్ళైతే ప్రస్తుతానికి ఉన్న ఇది. సోషల్ మీడియాలో కొన్ని దిగళ్ళు వచ్చేసి కుర్చీ తాత వస్తున్నాడు, కుర్చీ తాతను తీసుకుంటే ఆయన వచ్చిందే వల్గర్గా మాట్లాడి ఇంకా షోకి సంబంధించి అలా పెడితే ఇంకా షో మొత్తం డమాల్ అయిపోద్ది. సో తర్వాత అప్డేట్స్ ఏంట్రా అంటే బిగ్ బాస్ 7 సూపర్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో బిగ్ బాస్ 8ను కూడా ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ 8ని ఎలా ప్లాన్ చేస్తారంటే బిగ్ బాస్ 8లో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు కొన్ని మందిని ఒక హౌస్లో, కొన్ని మందిని ఒక హౌస్లో ఉంటారు. అది ఎలా ఉంటుంది అంటే మెయిన్ హౌస్లో కొన్ని మందిని ఉంచుతారు, అంటే అన్ని సదుపాయాలు, టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ, సో బెడ్రూమ్స్ కానీ అన్ని సదుపాయాలు ఉండే ఒక రూమ్ ఉంటుంది. ఏమీ సదుపాయాలు లేకుండా ఉండే ఒక రూమ్ ఉంటుంది. సో ఒక టాస్క్లు అయితే జరుగుతుంది 1 by 1 ఆ రూమ్లోకి అన్ని సదుపాయాలు, బెడ్రూమ్స్, ఏసీ, మిగతా వగేరా ఏవేవైతే ఉన్నాయో ఆ రూమ్లోకి వెళ్ళడానికి ఈ రూమ్లో జరిగే టాస్క్లు వీళ్ళు కలిసి ఒకరిని ఎన్నుకొని అక్కడికి పంపించడం అయితే జరుగుతుంది. మోస్ట్లీ అలానే ఉండబోతుంది. సో దీన్ని వచ్చేసి ఒకటి వచ్చేసి రిచ్, ఒకటి వచ్చేసి పూర్, అంటే హౌసెస్ ఒక చాలా మంచిది ఉంటుంది, ఒకటి చాలా ఏమి ఉండకుండా సదుపాయాలు ఏం లేకుండా ఉంటుంది. సో ఆ విధంగా దీన్ని అయితే డిజైన్ చేయడం అయితే వస్తుంది. సో సోర్స్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే అలానే ఉంది, అలా డిజైన్ చేశారని మాత్రం చెప్తున్నారు. ఇంకోటి ఏంట్రా అంటే ఇప్పుడు బిగ్ బాస్ 8 అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకురా అంటే బిగ్ బాస్లో మ్యాక్సిమం ఎవరిని తీసుకుంటారంటే సోషల్ మీడియాలో ఎవరైతే వైరల్ అవుతున్నారో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాళ్ళని, సో కొన్ని మంది ఫ్యామిలీస్లో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళని, సో ఇలా వాళ్ళకున్న దాన్ని బిగ్ బాస్ ద్వారా వాళ్ళేంటో నిరూపించుకోవడానికి
సో బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇస్తుంది. అలాగే బిగ్ బాస్కి కావాల్సింది కూడా ఇలాంటి కంటెస్టెంట్సే. ఇలా వచ్చిన వాళ్ళల్లో సో బిగ్ బాస్ కూడా ఏంటంటే రేటింగ్ హై రేంజ్లో ఉంటుంది, టీఆర్పీ. సో ఇలాంటి వాళ్ళనే కన్సల్ట్ అవుతుంటారనమాట. ఇలాంటి కంటెస్టెంట్స్ కోసమే వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళని ఒప్పించి తీసుకురావడానికి అయితే అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న వారు హేమ గారు ఒకరు, నేత్రవంశీ గారి డివోర్స్ ఒకటి, తర్వాత వచ్చేసి కిరా కార్పి ఈ మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ ముందు తను మాట్లాడిన మాటలు కానీ కిరా కార్పి గారు, అలాగే రింగ్ రియాజ్ జబర్దస్త్లో చేస్తున్నాడు. తను కూడా ఒక పార్టీకి నెల్లూరులో ప్రచారం చేశాడు. ఇతను కూడా కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. తర్వాత వచ్చేసి సురేఖ వాణి గారు కూతురు సుప్రీత గారు. సో వాళ్ళని సోషల్ మీడియాలో కామెంట్స్లో చాలా బ్యాడ్గా, అంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం అండి, తల్లి కూతురు వాళ్ళు ఎలాగని ఇప్పుడు బతికే స్వేచ్ఛ ఎలా అయినా బతకొచ్చు అని ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏమి లేవు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఇలానే బతకాలి, ఇలానే ఉండాలి, ఇలా బట్టలు వేసుకోవాలని. సో వాళ్ళ ఇష్టం అది. మనమేం వాళ్ళకి వెళ్ళి ఒక 1 రూపీ కూడా సహాయం చేయట్లేదు వాళ్ళకి. సురేఖవాణి గారు కానీ వాళ్ళ కూతురు కానీ వాళ్ళ ఫ్యామిలీకి మన సైడ్ నుంచి ఏమన్నా 1 రూపీ సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు చేసుకున్న కష్టం వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు తల్లి కూతుర్లు. సో దాన్ని మనము జడ్జి చేసి సోషల్ మీడియాలో వాళ్ళ గురించి ట్రోల్స్ చేసి వాళ్ళ గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అది చాలా వరకు తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని మోసం చేయట్లేదు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని ఇది కరెక్ట్ కాదని నా ఒపీనియను. అందరి గురించి నేను చెప్పను, నా ఒపీనియను. సో సురేఖవాణి గారి కూతురు సుప్రీత గారు కూడా రాబోతున్నారు. సో రీతు చౌదరి ఏంటంటే, రీతు చౌదరి జబర్దస్త్లో చేసింది, ఇప్పుడు ఒక షో చేస్తుంది. ఆ షోలో తను మాట్లాడే మాటలు అది తను కావాలని మాట్లాడుతుందా లేకపోతే ఆ షో కాన్సెప్ట్ అలా ఉందా అనేది మనకు తెలియదు. సో మనం ఏలైతే చూపించకూడదు. ఎందుకంటే షోకి సంబంధించి స్క్రిప్ట్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. స్క్రిప్ట్ అనేది డైరెక్టర్స్ రాస్తూ ఉంటారు. సో ఆ స్క్రిప్ట్ ప్రకారంగానే వీళ్ళు అక్కడ ప్లే చేయాల్సి వస్తుంది. కాబట్టి రీతు చౌదరి గారు కావాలని మాట్లాడుతున్నారని అయితే నేను స్క్రిప్ట్ షో ప్రకారం స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి ఆ స్క్రిప్ట్ ప్రకారం వెళ్తుంటుంది. తర్వాత చమ్మక్ చంద్ర గారు లేడీస్ ఫాలోయింగ్ బాగుంది. బుల్లెట్ భాస్కర్ గారు కరెక్ట్గా తనకి ఏదొస్తే నోటికి స్ట్రైట్ ఫార్వర్డ్ అయినా. సో రాజ్ తరుణ్ గారు ఏంట్రా అంటే మూవీస్ లేవు కాబట్టి తను ఫేడ్ అవుట్ అవుతున్నాడు కాబట్టి మూవీస్ లేవు, మ్యాక్సిమం రాజ్ తరుణ్ గారు రావచ్చు. హేమ గారు ఏంటంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో రేవ్ పార్టీకి సంబంధించి ఆమె కూడా చాలా వైరల్ అయింది. సో ఆమె అక్కడ ఉందా లేదా అనేది పక్కన పెడితే హేమ గారు యాక్టర్స్గా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా మంచి మంచి రోల్స్ అయితే చేశారు హేమ గారు. సో మంచి ఫాలోయింగ్ ఉంది ఆమెకు కూడా. సో నరేష్కి మంచి ఫాలోయింగ్ ఉంది, రింగ్ రియాజ్కి ఉంది, ఆర్పి గారికి ఉంది, సో అమృత ప్రణయ్ గారికి కూడా ఉంది, కుమారి ఆంటీకి ఉంది, బర్రెలెక్కకు కూడా ఎలక్షన్స్లో పోటీగా చేసింది, ఆమెకు కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. సో వీళ్ళైతే రాబోతున్నారు. షో ఇలా ఉండబోతుంది. 2 హౌసెస్గా డివైడ్ అయితే చేస్తారు. సో మంచి రసవత్తంగా ఉంటుంది షో అయితే. ఒకవేళ ఈ షోలో ఇప్పుడు నేత్రా గారు ఉన్నారు, ఆవిడ ఎక్కడా మాట్లాడలేదు డివోర్స్ గురించి. సో ఇక్కడికి వచ్చి తన గురించి ఏమన్నా చెప్తాదా, తను పడ్డ కష్టాలు కానీ హ్యాపీనెసెస్ కానీ బాధలు కానీ తను ఇక్కడ బిగ్ బాస్లో పంచుకోవచ్చా? ఇలాంటివన్నీ ఏంట్రా అంటే బిగ్ బాస్ వీళ్ళని కన్సల్ట్ అయ్యి వీళ్ళందరినీ ఒప్పించి తీసుకొచ్చి సో షో అనేది అది. ఒకవేళ షో డౌన్ వెళ్తుందంటే బిగ్ బాస్కి తెలుసు దాన్ని షోని ఎలా లేపాలి ఏంటి అనేది. సో ఇలా అయితే ఉండబోతుంది షో. కాబట్టి నాకు తెలిసి అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది, లేకపోతే అటర్ ఫ్లాప్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగద్ది. అలాగే మనము 1Kకి దగ్గరగా ఉన్నాము. మనకి ఛానల్ మోనిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా ఒక 300-400 వాచ్ అవర్సే ఉంది. సో మీరు తప్పకుండా 1K సబ్స్క్రైబర్స్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి, మీ హెల్ప్ నాకు ఉండాలి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మళ్ళీ ఇంకొకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.